శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సావిత్రికి యమోపదేశ పరిసమాప్తి. సావిత్రి యమధర్మరాజుతో ఇట్లు పలికెను: ఓ ధర్మరాజా, నీ వల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇక నీవు అన్ని విషయాల్లో సారం వంటిది మిక్కిలి దుర్లభమైనది అగు శ్రీహరి భక్తిని నాకు ప్రసాదించుము. శ్రీకృష్ణుని గుణకీర్తనం చేయున్నది, అందరినీ ఉద్ధరించినది, నరకం నుండి దాటించినది, ముక్తి కార్యములకు హేతువైనది, సమస్త అశుభాలు తొలగించినది, కర్మలనే వృక్షాలను చీల్చినది, సమస్త పాపాలు హరించినది అగు ధర్మం నాకు తెలుపుము. ముక్తి భేదాలను, వాటి స్వరూప స్వభావాలను, శ్రీహరి భక్తి భేదాలను, నిషేకం యొక్క స్వరూప స్వభావాలు నాకు వివరించి చెప్పుము. సమస్త దానములు, నిరాహార దీక్షలు, పుణ్యతీర్థ స్నానములు, సమస్త వ్రతాలు, సమస్త తపస్సులు అజ్ఞానికి జ్ఞానమొసగు రీతికి 16వ వంతైనా కాజాలవు. తండ్రి కంటే తల్లి 100 రెట్లు ఎక్కువగా గౌరవించదగినది. జ్ఞానమొసగు గురువు తల్లి కంటే 100 రెట్లు ఎక్కువగా గౌరవించదగినవాడు. యమధర్మరాజు ఇట్లు పలికెను: ఓ సావిత్రి, నీవు కోరుకున్న వరాలన్నీ నీకు ఇచ్చాను. ఇప్పుడు నీవు కోరుకున్నట్టు హరిభక్తి నా వరం వల్ల నీకు కలుగుతుంది. నీవు శ్రీకృష్ణదేవుని గుణాలు వినదల్చితివి. ఇది చెప్పువారిని, ప్రశ్న వేయి వారిని, వినువారిని అందరినీ తరింపచేయును. 1000 తలలు గల ఆదిశేషుడు, 5 తలలు గల మృత్యుంజయుడు, 4 వేదములు తెలిసినవాడు, చరాచర సృష్టికంతయు సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ, సమస్తము తెలిసిన శ్రీ మహావిష్ణువు, 6 ముఖాలు గల కుమారస్వామి, యోగీంద్రుల యొక్క గురువులకు గురువైన గణేశుడు, సమస్త శాస్త్రాలకు సారమైన 4 వేదాలు, పండితులు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణలేశమును సైతం తెలియజాలరు. అట్లే సరస్వతీదేవి, సనత్ కుమారుడు, ధర్ముడు, సనక సనంద సనాదులు, కపిలుడు, సూర్యుడు, ఇంకా తక్కిన బ్రహ్మపుత్రులు శ్రీకృష్ణ పరమాత్మ గుణవర్ణనం చేయలేరు. అట్లే సిద్ధులు, మునీంద్రులు, యోగులు సైతం ఆ పరమేశ్వరుని గుణకీర్తనం చేయలేరు. అట్టి స్థితిలో మా వంటి వారు అతని గుణకీర్తనం ఎట్లు చక్కగా చేయుదురు? బ్రహ్మ విష్ణు శివాది దేవతలు ఆ పరమాత్మ పాదాంభోజంలో ఎల్లప్పుడూ ధ్యానింపు చెందురు. ఆ పరమాత్మ ధ్యానం అతని భక్తులకే కాక ఇతరులకు చాలా దుర్లభం. శ్రీకృష్ణ పరమాత్మ గుణ సంకీర్తనం చాలా శ్రేష్టం. అది శ్రేష్ఠులైన కొందరికి కొంతయే తెలియను. వారికంటేనూ బ్రహ్మదేవునికి, అతని పుత్రులు మొదలగు వారికి శ్రీకృష్ణ పరమాత్మ గుణములు ఎక్కువగా తెలియను. వారికంటే జ్ఞానవంతులకే గురువైన గణపతికి కొంత ఎక్కువ తెలియను. పై వారందరికన్నా సర్వజ్ఞుడని శంకరునికి ఎక్కువగా తెలియను. శ్రీకృష్ణ పరమాత్మయే చాలా సుందరమైన గోలోకాన రాసమండలమందు రహస్యంగా శంకరునికి దీన్ని తెలిపెను. ఆ పరమాత్మ గుణాల్లో కొంత భాగం శంకరుడు కైలాసాన ధర్మనికి వివరించెను. ఆ ధర్మదేవత పుష్కర క్షేత్రాన నా తండ్రికి ఈ విషయం తెలిపెను. నా తండ్రి ధర్మదేవతకై తపమాచరించి అతని అనుగ్రహం వల్లనే వాగ్దేవతను పొందగలిగెను. పూర్వం నేను కూడా ఐహికమైన విషయాలను వేటిని పట్టించుకొనక వైరాగ్యంతో తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతుండగా నా తండ్రి ఆ పరమాత్మ గుణకీర్తనం తెలిపెను. శాస్త్ర ప్రకారంగా ఆ విషయం నీకు తెలుపుతాను. ఆ పరమాత్మ గుణాలు బ్రహ్మదేవునికి తెలియవన్నచో ఇతరుల సంగతి ఏమని చెప్పవచ్చు? భగవంతుడు సర్వాంతరాత్మ, సమస్త మూలములకు మూలభూతుడు, సర్వేశ్వరుడు, అన్నింటికీ ఆదిభూతుడు, సర్వజ్ఞుడు, సమస్త రూపాలు ధరించువాడు, నిత్యరూపి, నిత్యదేహి, నిత్యానందుడు, ఆకారరహితుడు, నిరంకుశుడు, సంగరహితుడు, నిర్గుణుడు, నిరాశ్రయుడు, నిర్లిప్తుడు, సమస్త కర్మములకు సాక్షిభూతుడు, సమస్తమునకు ఆధారమైన వాడు, పరాత్పరుడు. ప్రకృతి అతని వల్ల ఉత్పన్నమైనది. ఈ చరాచర సృష్టి ఆ ప్రకృతి నుంచి పుట్టింది. ఆ పరమాత్మ తానే పరమపురుషుడు, తానే ప్రకృతి స్వరూపుడు. అతడు ప్రకృతి కంటే అతీతుడు. ఆ పరమాత్మకు రూపం లేకపోయినా భక్తులను అనుగ్రహించాలనే రూపం ధరిస్తున్నాడు. ఆ పరమాత్మ రూపం చాలా కమనీయమైనది, సుందరమైనది, మనోహరమైనది. నూతన మేఘం వలె నల్లనిది, బాలరూపాన ఉండనిది, గొల్లవాణి వేషాన కనిపించినది, కోటి మన్మధుల సౌందర్యం కలది, అందమైనది. శరత్కాలమందలి కోటి పూర్ణిమ చంద్రుల కాంతి గల ముఖం కలది, అమూల్యమైన రత్నాలు గల రత్నాభరణాలు కలది, చిరునవ్వు కలది, పీతాంబరం ధరించినది, పరబ్రహ్మ రూపం కలది, అమితమైన బ్రహ్మ తేజస్సుచే ప్రకాశించినది. రాధాకాంతుడకు ఆ పరమాత్మ స్వరూపం చూచుటకు ఇంపైనది, పరమశాంత స్వరూపం కలది. చిరునవ్వు కల గోపికలు అతని చుట్టూ ఉంటారు. అతడు రాసమండలాన రత్నసింహాసనాన కూర్చుని వనమాలాలంకృతుడై వేణువును మనోహరంగా వాయించుచుండును.
కౌస్తుభమణిని వక్షస్థలాన ధరించి ఉండను. కుంకుమ, అగరు, కస్తూరి, చందనం మొదలగు సుగంధ ద్రవ్యాలను శరీరానికి అలదుకొని ఉండను. అతని మెడలో అందమైన చెంపకమాల, పద్మమాల, మాలతీమాలను ఉండను. అతని వంకర కొప్పు చుట్టూ చెంపకమాల చుట్టి ఉండను. పరమాత్మ యొక్క ఇటువంటి రూపును భక్తులు అనుక్షణం ధ్యానిస్తారు. ఆ పరమాత్మ భయం వల్లనే విధాత చరాచర సృష్టిని చేస్తున్నాడు. అట్లే సమస్త జీవుల నొసటిపై వారి కర్మను అనుసరించి రాస్తున్నాడు. అదేవిధంగా విష్ణుమూర్తి అందరినీ రక్షిస్తున్నాడు. కాలాగ్ని రుద్రుడు సంహరిస్తున్నాడు. పరమజ్ఞానులకు సహితం గురువు మృత్యుంజయుడు శివుడు ఆ రాధారమణుడిచ్చిన జ్ఞానము వల్లనే సిద్ధేశుడుగా, యోగీశుడుగా, సర్వజ్ఞుడుగా, భక్తి వైరాగ్యాలతో పరమానంద సహితుడై ఉన్నాడు. అతని అనుగ్రహం వల్లనే గాలి వీస్తున్నాడు, సూర్యుడు మండుతున్నాడు, ఇంద్రుడు వర్షిస్తున్నాడు, మృత్యువు తన కార్యం పూర్తి చేస్తున్నాడు. అట్లే ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞ వల్లే అగ్ని, జలం, దిక్పాలకులు, రాశిచక్రం, గ్రహములు తమ తమ కార్యాలు చేస్తున్నవి. అదేవిధంగా చెట్లు పుష్పిస్తున్నవి, ఫలిస్తున్నవి. ఆ పరమాత్మ ఆజ్ఞ వల్లనే భూమిపై ఉండు ప్రాణులు నీటిలో, నీటిలో ఉండు ప్రాణులు భూమిపై జీవించలేకపోతున్నవి. యముడినైన నేను కూడా ఆ పరమాత్మ భయం వల్లనే ధర్మాధర్మాలు నియమించుచున్నాను. కాలం అతని ఆజ్ఞను అనుసరించి సమస్త ప్రాణులను తిప్పుచున్నది. అట్లే అతని భయం వల్లనే మృత్యువు, కాలం అకాల మృత్యువు కలిగించలేదు. కాలుడు శ్రీహరి భయం వల్లనే అగ్నిలోను, సముద్రంలోను, చెట్టుపై నుండి కత్తులపైన పడువారి ప్రాణములను, సర్పాది విష జంతువుల బారిన పడ్డవారి ప్రాణాలను హరించను. అనేక శస్త్రాస్త్రాలకు గురైన వారు, రణరంగాన ఉన్నవారు, మంత్రతంత్రాలకు గురైన వారు, చివరకు పుష్పచందన శయ్యపై సుఖంగా ఉన్నవారు, బంధువులచే ప్రయత్నపూర్వకంగా రక్షించబడిన వారి ప్రాణాలను కూడా అతడు కాలం సమీపించగానే హరించను. అదేవిధంగా శ్రీహరి ఆజ్ఞ అనుసరించి వాయువు నీటిని, నీరు ఆదికూర్మాన్ని, ఆ ఆదికూర్మం ఆదిశేషుని, ఆదిశేషుడు భూమిని, ఈ భూమి సముద్రములను, సప్తకుల పర్వతాలను మోయిచున్నది. క్షమాస్వరూపుడగు ఆ పరమాత్మ అన్నింటినీ నానా రూపాలతో భరిస్తున్నాడు. సమస్త ప్రాణికోటి పరమాత్మ వల్లనే పుడుతున్నది, తిరిగి పరమాత్మలోనే విలీనమగుచున్నది. దివ్య యుగాలు 71 గడిస్తే ఇంద్రుని ఆయుష్ తీరిపోవును. 28 ఇంద్రులు గతిస్తే ఆ కాలం బ్రహ్మదేవునికి ఒక దినం. 25,508 యుగముల కాలం చంద్రుని యొక్క ఆయు ఉండనని జ్యోతిశాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. 30 దినములు ఒక మాసమగను, 2 మాసములు ఒక ఋతువు, 6 ఋతువులు ఒక సంవత్సరం. ఇటువంటి బ్రహ్మ సంవత్సరాలు 100 పూర్తయితే బ్రహ్మదేవుని ఆయుష్ తీరిపోవును. ఈ బ్రహ్మదేవుని ఆయుకాలం శ్రీహరికి కనురెప్పవేయ కాలం. శ్రీహరి కనురెప్ప వేసిన సమయాన బ్రహ్మదేవుని ఆయువు పూర్తి కాగానే ప్రాకృతిక లయం ఏర్పడుతుంది. ప్రాకృతిక లయమున దేవాది చరాచర సృష్టి బ్రహ్మదేవునిలో విలీనమగను. ఆ బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని నాభి పద్మాన విలీనమగను. వైకుంఠాన క్షీరసాగరాన పవలించి ఉన్న చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఎడమ భాగాన విలీనమగను. ఏకాదశ రుద్రుడు, భైరవుడు మొదలైన సదాశివుని అనుచరులందరూ సనాతనుడు, జ్ఞానానంద స్వరూపుడకు సదాశివునిలో విలీనమగుచున్నారు. జ్ఞానాధిదేవుడైన శివుడు, మహాదేవుడైన సదాశివుని అనుచరులందరూ సనాతనుడు, జ్ఞానానంద స్వరూపుడు అగు సదాశివునిలో విలీనమవుతున్నారు. జ్ఞానాధిదేవుడైన శివుడు మహాదేవుడైన శ్రీకృష్ణుని జ్ఞానాన విలీనమగుచున్నాడు. ప్రాకృతిక లయాన సర్వశక్తి స్వరూపిణిలో విష్ణుమాయాగు దుర్గాదేవిలో విలీనమగుచున్నవి. బుద్ధికి అధిష్టాన దేవతకు దుర్గాదేవి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బుద్ధిలో విలీనమవుతున్నది. నారాయణాంశ స్వరూపుడగు కుమారస్వామి శ్రీకృష్ణుని వక్షస్థలాన, శ్రీకృష్ణాంశుడు దేవతలకందరకు స్వామి అయిన గణపతి శ్రీకృష్ణుని బాహువున విలీనమగుచున్నారు. లక్ష్మీదేవి యొక్క అంశభూతులైన స్త్రీలు మహాలక్ష్మి యందు విలీనం కాగా ఆమె రాధాదేవి యందు లయమగుచున్నది. సమస్త దేవతా స్త్రీలు, గోపికలు కూడా రాధాదేవి యందే విలీనమవుతున్నారు. శ్రీకృష్ణదేవునికి ప్రాణాల కన్నా మిన్నైన రాధాదేవి అతని ప్రాణములందే విలీనమవుతున్నది. సావిత్రీదేవి వేదశాస్త్రాలన్నీ సరస్వతిలో విలీనం కాగా ఆ సరస్వతీదేవి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నాలుకయందు విలీనమగుచున్నది. గోలోకాన ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ రోమములందు గోపికలు విలీనం కాగా అందరి ప్రాణరూపమైన వాయువుడు శ్రీకృష్ణుని ప్రాణములందు, అగ్ని అతని జఠరాగ్నిలో, జలము శ్రీకృష్ణుని నాలుకపైన విలీనమవుతున్నది. శ్రీకృష్ణ పదపద్మాలు సేవిస్తూ పరమానందాన ఉన్న వైష్ణవులు ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాదములందే విలీనమవుతున్నారు. క్షుద్ర విరాట్ మహావిరాట్ స్వరూపునిలో అంతర్ధానం కాగా మహావిరాట్ స్వరూపుడు శ్రీకృష్ణునిలో లీనమగుచున్నాడు. ఈ విధంగానే సమస్త విశ్వములు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రోమకోపములందు
లీనమవుతున్నవి. శ్రీకృష్ణ పరమాత్మ కన్నులు తెరిస్తే ఈ చరాచర జంతు సృష్టి జరుగును. అట్లే అతడు కండ్లు మూస్తే ప్రళయం సంభవించును. అదే బ్రహ్మదేవుని యొక్క 100 సంవత్సరాల జీవిత కాలం. అట్లే సృష్టి లయములు జరుగుతున్నవి. ఇంతవరకు జరిగిన సృష్టి లయముల సంఖ్యను భూమి యందున్న రేణువుల సంఖ్య వలె ఎవ్వరూ లెక్క పెట్టలేరు. సర్వాంతరాత్మ అయిన పరమేశ్వరుడు కండ్లు తెరిస్తే సృష్టి జరుగును. అట్లే అతడు కండ్లు మూసికొంటే మరలా లయం జరుగును. శ్రీకృష్ణ పరమాత్మ గుణగణ వర్ణనం చేయుటకు బ్రహ్మాండములన్నింటిలోనూ ఉన్న ఎవ్వరినూ కూడా సమర్థులు కాజాలరు. సావిత్రి, నా తండ్రియగు సూర్యుని వల్ల శాస్త్రముల వల్ల నేను తెలుసుకున్న విషయం అంతయు నీకు చెప్పితిని. ముక్తులు 4 విధములుగా ఉండునని వేదాలు తెలుపుతున్నవి. ఈ ముక్తులన్నింటికంటే శ్రీహరి భక్తి చాలా గొప్పది. ముక్తులలో సాలోక్యాన్ని కలిగించు ముక్తి ఒకటి కాగా సౌరూప్యాన్ని కలిగించు ముక్తి రెండవది. సామీప్యాన్ని నిర్వాణము ఇచ్చే ముక్తులు తక్కినవి. శ్రీహరి భక్తులకు శ్రీకృష్ణ పాదసేవనం తప్ప ఎట్టి ముక్తులు అవసరము అని అనుకొనరు. సిద్ధత్వం, అమరత్వం, బ్రహ్మత్వం, దివ్యరూపధారణం ఇవి నిర్వాణం, మోక్షము కలిగించును. ముక్తి అనేది భగవంతుని సేవా విరహితం. భక్తి భగవంతుని సేవను పెంచును. భక్తి ముక్తుల యొక్క ప్రధానమైన భేదమిది. ఇక నిషేక లక్షణం వినము. తాను చేసిన కర్మముల ఫలం అనుభవించడం నిషేకమని పండితులు అంటారు. దాన్ని ఖండించేది శుభమైనది, మిక్కలి శ్రేష్టమైనది శ్రీకృష్ణ సేవనం. ఈ తత్వాన్ని లోకము, వేదముల యొక్క సారమని చెప్పవచ్చు. ఈ తత్వం విఘ్నాలు తొలగించును, సుఖం కలిగించును. ఓ సావిత్రి, నీవు సుఖంగా ఇంటికి పొమ్ము అని యమధర్మరాజు సత్యవంతుని బ్రతికించి సావిత్రికి శుభాశీసులొసగి తన లోకానికి వెళ్ళెను. అప్పుడు సావిత్రి అతనికి నమస్కరించి ఏడవ మొదలెడెను. సత్పురుషులతోడి వియోగం మిక్కడి దుఃఖమును కలిగించును కదా. దయగల యమధర్మరాజు ఏడుస్తున్న సావిత్రిని చూసి అతడు కూడా దుఃఖించెను. తర్వాత ఇట్లు పలికెను. సావిత్రి, నీవు భారతదేశాన 1,00,000 సంవత్సరాలు సుఖంగా ఉండి చివరకు గోలోకాన శ్రీకృష్ణ మందిరానికి పోదువు. నీవు ఇంటికి వెళ్ళి స్త్రీలకు మోక్షమిచ్చు సావిత్రి వ్రతం 14 సంవత్సరాలు ఆచరించము. ఈ వ్రతం ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసాన శుక్లపక్ష చతుర్దశి నాడు ఆచరించడం శ్రేయోదాయకం. మహాలక్ష్మి వ్రతాన్ని ప్రతి సంవత్సరం భాద్రపద మాసాన శుక్లపక్షాన అష్టమి తిథి నాడు అనుష్ఠించాలి. దీని 16 సంవత్సరాలు దీక్షతో భక్తి కలిగి చేసినచో ఆ స్త్రీ శ్రీహరి పాద సన్నిధికి చేరుకొనను. అట్లే ప్రతి మంగళవారమున మంగళచండికా వ్రతం చేయవచ్చు. ప్రతి నెల శుద్ధ షష్ఠీ తిథి నాడు షష్ఠీదేవి వ్రతం చేయటం మంచిది. ఆషాఢ మాసాన వచ్చే సూర్య సంక్రమణాన మానసాదేవి వ్రతం చెయ్యాలి. ప్రతి సంవత్సరం కార్తీక మాసాన శ్రీకృష్ణునికి ప్రాణప్రియురాలైన రాధికా వ్రతం చేయాలి. అదేవిధంగా ప్రతి మాసం శుద్ధ అష్టమి నాడు ఉదయం ఉపవసించి వరములసొగనది, ఆర్తిని పోగొట్టున్నది విష్ణుమాయ జగదంబయగు దుర్గాదేవి వ్రతం ఆచరించాలి. అట్లే పతివ్రతల యందును, యంత్రముల యందును, ఆర్చామూర్తుల యందును పతిపుత్రవతి సతీ జగదంబాగు ప్రకృతిని ఆరాధిస్తే ఈ లోకాలు సుఖంగా ఉండి పరలోకాన శ్రీహరి నివాస స్థానముకు వైకుంఠం చేరుతారు. ఈ విధంగా సావిత్రితో మాట్లాడి యమధర్మరాజు తన నివాసానికి వెళ్ళెను. సావిత్రి సత్యవంతుని వెంట పెట్టుకుని తన నివాసం చేరెను. తర్వాత ఆమె తన భర్తయ్యకు సత్యవంతునికి ఇతర బంధువులకు అరణ్యంలో జరిగిన వృత్తాంతమంతా పూసగుచ్చినట్టు వివరించెను. యమధర్మరాజు వసుకున్న వరప్రభావం వల్ల సావిత్రి తండ్రి అయిన అశ్వపతికి పుత్రులు పుట్టిరి. అట్లే సావిత్రి మామయ్యగు ద్విమత్సేనునికి దృష్టి రాజ్యంతో పాటు పుత్రులు కలిగిరి. సావిత్రి పవిత్రమైన భారతదేశాన్ని 1,00,000 సంవత్సరాలు సుఖంగా ఉండి తన భర్తతో కలిసి గోలోకం చేరుకొనెను. సూర్యునికి అధిష్టాన దేవత, సూర్యమంత్రానికి అధిష్టాన దేవత, వేదములకు జనని కావున ఆ దేవతను సావిత్రి అంటారు. నారద, ఈ విధంగా సావిత్రి ఉపాఖ్యానాన్ని, జీవకర్మ విపాకాన్ని నీకు చెప్పాను. ఇంకను నీవు వినగోరు విశేషం ఏదైనా ఉంటే చెప్పమని నారాయణుడు నారదునితో అనెను. ఓం శాంతి శాంతి శాంతి.